అందరికీ నమస్కారం. సారంగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ మరొకసారి నమస్కారం. రేడియో జ్ఞాపకాల్లో భాగంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను 88, 98 సంవత్సరాల మధ్య పనిచేసినప్పుడు అప్పటి జ్ఞాపకాలు మీకు చెప్తూ వచ్చాను. ఈసారి ప్రోగ్రామ్ స్టాఫ్‌కి ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ ఒక ఇష్యూని ఏ విధంగా టేకప్ చేసిందో మీకు తెలియజేస్తాను. అప్పట్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్ 2 ప్యారలల్ క్యాడర్స్. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌కి ఒక సాలరీ హైక్ ఇచ్చారు. అదంతా పెద్ద కథ, ఎవరితో ఇచ్చారు ఏమిటి అనేది. సరే, వాళ్ళకి పెంచారు కాబట్టి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్ కూడా పెంచాలి అని ప్రోగ్రామ్ స్టాఫ్ అసోసియేషన్ అభిప్రాయపడి అందుకు తగ్గట్టుగా ఒక వ్యూహ రచన చేసింది. అయితే అప్పుడే మేమేం చేసామంటే, మా అసోసియేషన్లో ఎక్కువ మంది ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉంటారు. దాంతోపాటుగా దాదాపుగా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ జనరల్, అడిషనల్ డైరెక్టర్స్ జనరల్ వరకు కూడా సభ్యులుగా ఉండేవాళ్ళు. అయితే సంఖ్యాబలం ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్కి ఉండేది. సో ఎప్పుడైతే ఈ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్కి కొంత అన్యాయం జరిగింది అనేటువంటి భావన వచ్చిందో, అప్పుడు మేము, మా మిత్రుడు పీజీకే మూర్తి, మేమందరం కూడా ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్స్, 90s మాట. మనం ఒక ట్రెక్సెస్ అంటారు ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అంటే. ఆ ట్రెక్సెస్ మీట్ పెడితే బాగుంటుంది. దానికి అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, రాష్ట్రంలోని అన్ని కేంద్రాల నుంచి ట్రెక్సెస్ని పిలుద్దాము. దాంతోపాటుగా తమిళనాడు, కేరళ, అలాగే కర్ణాటక రాష్ట్రాల నుంచి వాళ్ళ ప్రతినిధులను పిలుద్దాం అని చెప్పి అనుకోవటం. సో దానికి అందరూ బాగా స్పందించారు. సో ఒకరోజు ఒక ఆదివారం నాడు ఆ సమావేశాన్ని మేము ఆకాశవాణి కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది, అక్కడ పెట్టాం. అంటే దానికి మా అందరూ అధికారులు సహకరించారు పెట్టుకోవడానికి, అది వేరే విషయం. సో అప్పుడు అందరూ వచ్చారు, తమిళనాడు నుంచి వాళ్ళు వచ్చారు. సో ఆ రోజు మా పీజీకే మూర్తి మొత్తానికి వాళ్ళందరికీ మంచి ఆతిథ్యం ఇచ్చేలా చూడటం జరిగింది. తమిళనాడు నుంచి వెళ్ళిన వాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళ ప్రోగ్రామ్ స్టాఫ్ అసోసియేషన్ మీటింగ్లో చెప్పినప్పుడు ఒక 6 నెలల తర్వాత ఒక సౌత్ జోన్ మీట్ అనేది జరిగింది. దానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక మీట్ ఏర్పాటు చేశారు. దానికి సెంట్రల్ లీడర్షిప్ వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు దానికి ఒక కార్యాచరణ ప్రణాళిక ఇదంతా రూపొందించారు. ఇక్కడ మేము ఏం చేసామంటే, తర్వాత కాలంలో కొంత రిలే నిరాహార దీక్షలు చేయమని, లేదంటే ఒకరోజు నిరాహార దీక్ష చేయమని గేట్ మీటింగ్స్ పెట్టడం, ఒక మాస్ క్యాజువల్ లీవ్ అంటారు, మాస్ క్యాజువల్ లీవ్ పెట్టడం, ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. జరిగినప్పుడు నేనును మిత్రుడు రాజారెడ్డి ఉండేవాడు. మీ ఇద్దరం కూడా ఆ రోజు ధర్నా కానీ, అలాగే రిలే నిరాహార దీక్ష అవ్వగానే సాయంత్రం ఒక ప్రెస్ నోటు, యాక్చువల్గా రాజారెడ్డి హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండేది, తనే ప్రెస్ నోటు రాస్తుండేవాడు. ఆ ప్రెస్ నోట్ తీసుకెళ్ళి మేము ఈనాడు, వార్త, ఉదయం, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ఇట్లా అన్ని హిందూ, ఈ పేపర్లన్నింటిలోనూ ఇచ్చేవాళ్ళం. దాంతో కొంత ప్రెస్ మిత్రులు తెలిసి ఉండడం కూడా ఒక కారణం. సో ఇలా జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతున్న కాలంలో తర్వాత ఈ రకంగా ఒక అసోసియేషన్ ప్లాన్ చేసిన తర్వాత 97లో యాక్చువల్గా అసోసియేషన్కి ప్రతిసారి నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఒక 2 రోజుల, సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ కాన్ఫరెన్స్ చేస్తారు. యాన్యువల్ కాన్ఫరెన్స్కి మొదటిసారి మేమందరం కొంతమంది వెళ్ళాం. సో కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఇష్యూని బాగా ఫోకస్ చేసాం, మేమందరం కూడా గట్టిగా వాదించాం. సో అప్పటి అసోసియేషన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ అని మలయాళీ అతను, తర్వాత ఏఆర్ వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, తను మలయాళ మనోరమలో చేరాడు. సో అతను, వీళ్ళందరూ కూడా అందరూ స్పందించారు, ఇదేదో వీళ్ళ డిమాండ్ సహేతుకం అని చెప్పారు. సో అలా ఆ డిమాండ్ తోటి చాలా కాలం నడిచింది అనుకోండి. దాంట్లో మళ్ళీ వస్తాను నేను. అయితే ఈ 11 సంవత్సరాల్లో ఏఆర్ విజయవాడలో పనిచేసిన కాలంలో చాలా విషయాలు నేర్చుకోగలిగాను. ముఖ్యంగా ఎన్నో ఊళ్ళు తిరిగే అవకాశం దొరికింది. ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, ఇటువైపు ఏమో ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, ఇట్లా అనేక పెద్ద పట్టణాలు తిరిగాం. చిన్న బాపట్ల లాంటి చిన్న ఊళ్ళు కూడా తిరిగాం. చీరాల, బాపట్ల లాంటి చిన్న ఊళ్ళు కూడా తిరిగాం. గుడివాడ లాంటి ఊరు వెళ్ళి అక్కడ, ఈ ఊళ్ళని తిరిగినప్పుడు అక్కడ
కళాకారులతో కొన్ని కార్యక్రమాలు రికార్డ్ చేయటం, ఒక్కోసారి యువవాణి కోసం కార్యక్రమాలు రికార్డ్ చేసాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు వాళ్ళందరితోటి రికార్డ్ చేయడం జరిగింది. ఒక్కోసారి జానపద కళాకారుల కార్యక్రమానికి కొంతమందిని రికార్డ్ చేయడం జరిగింది. ఇలా ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు ఈ అవుట్ సైడ్ బ్రాడ్కాస్ట్ లేదా ఓబీ కవరేజ్ అంటారు, అలాంటి అవకాశం కూడా లభిస్తుంది. ఇంకొక విషయం చెప్పాలంటే ఆల్ ఇండియా రేడియోలో పనిచేసినప్పుడు భారత రాష్ట్రపతి, భారత ప్రధాని వీళ్ళు వివిఐపీలు, వీళ్ళ కవరేజ్ ఎక్కడ జరిగినా సరే ఆకాశవాణి రికార్డ్ చేయాలి, ప్రసారం చేయాలి. రికార్డ్ చేసినప్పుడు ఆ రికార్డింగ్ని ఒక కాపీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళ ప్రెస్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు అప్పట్లో అంటే వాళ్ళకి వెంటనే ఆ టేప్ ఇచ్చేయాలన్నమాట. దాని మీద టేపు రికార్డ్ చేసిన తర్వాత అది మొత్తం అయిపోతుంది, ఆల్మోస్ట్ 20 నిమిషాలు 25 నిమిషాలు మాట్లాడిన తర్వాత దాని మీద రాస్తాం క్లియర్ టేప్ టు బి రీవౌండ్ అని చెప్పి రాసి దాని మీద ముందర రాసి పెట్టేసి అది ఎస్పీజీ లేకపోతే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళటానికి నానా ప్రయత్నాలు చేయాలి. చాలా సందర్భాల్లో ప్రెస్ సెక్రటరీ వాళ్ళు గుర్తుపడతారు, వీళ్ళు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు రానివ్వండి అని చెప్పి చెప్తారు. సో అలా ఇవన్నీ ఒక మరుపురాని అనుభవాలు. ఒకసారి అప్పుడు ప్రధాని పివి నరసింహారావు గారి కవరేజ్కి గిద్దలూరు అనేటువంటి ఊరు వెళ్ళాం. అప్పటికి ఒక ఓబీ వ్యాను ఆదిలాబాద్ నుంచి వచ్చింది. ఆదిలాబాద్ నుంచి ఓబీ వ్యాన్ ఎలా ఉంటుందంటే అది ఇంచుమించుగా ఒక రన్నింగ్ స్టూడియో అది. దాంట్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు, దానికి శాటిలైట్ కనెక్షన్ ఉండేది. సో మీరు డైరెక్ట్గా ప్రసారం చేయొచ్చు, దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి. అయితే ఏంటంటే మీరు అందులో కూర్చుంటే దాన్ని బయట నుంచి లాక్ చేస్తారు, అదొక్కటే భయం దాంట్లో. మిమ్మల్ని లోపల పెట్టి లాక్ చేసిన తర్వాత మీరు బయట రావాలంటే ముందరున్నటువంటి డ్రైవర్ క్యాబిన్లో వాళ్ళకి మీరు టకటక తలుపు కొట్టినట్టు కొట్టాలి. ఆ టకటక మన చప్పుడు విని వాళ్ళు చిన్న అపెక్చర్ లాంటిది అది ఓపెన్ చేసి చూస్తారు, చూసి తలుపు తీయనంటే అప్పుడు తీస్తారు. అదొక అంటే మన బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేటువంటి ఆ ఓబీ వ్యాన్ అంటారు. ఆ ఓబీ వ్యాన్లో ఒకసారి గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో చాలామంది ఒక డిబేటు రికార్డ్ చేశాం, చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తెనాల్లో ఒక డిబేట్ రికార్డ్ చేశాం. ఇలా నర్సాపూర్లో ఒకసారి ప్రధానమంత్రి గారి పర్యటన రికార్డ్ చేశాం. ఇవన్నీ కూడా ఈ పర్యటన రికార్డ్ చేసి ఎలా ఉంటుందంటే ప్రధానమంత్రి కానీ అలాగే రాష్ట్రపతి ప్రసంగాలు రికార్డ్ చేసి ఒకటి ఏమో టేప్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి, అదొక పాయింట్. 2 రాగానే ఒక రేడియో రిపోర్ట్ చేసి డిలే చేయకుండా మేము మధ్యాహ్నం వస్తే రాత్రి కల్లా ఒక రేడియో నివేదిక అంటాం, అది ప్రసారం చేస్తే రాష్ట్రంలో అన్ని ఆకాశవాణి కేంద్రాలు రిలే చేస్తాయి. ఇది అయిపోగానే 3వ స్టెప్ ఉంటుంది, అదేమిటంటే ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ మాట్లాడినటువంటి ఆ ప్రసంగాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేయాలి. అది ట్రాన్స్క్రిప్ట్ చేసి టైప్ చేయించి మేము ట్రాన్స్క్రిప్ట్ చేసి ఇస్తాము, టైపింగ్ స్టేషన్ గారి స్టెనోగ్రాఫర్ టైప్ చేస్తారు. అది ఆ టేపుని ట్రాన్స్క్రిప్ట్ని కలిసి వెంటనే మా డిటిపిఎస్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ ఆకాశవాణి భవన్లో, అందులో ఇవన్నీ ఈ టేప్స్ లైబ్రరీలో భద్రపరుస్తారు. ఇవి కొన్ని గమ్మత్తైన జ్ఞాపకాలు ఇవన్నీ కూడా. ఇకపోతే మేము యాజిటేషన్ చేస్తున్నాం ఇవన్నీ అని చెప్పా కదా. సరే యాజిటేషన్ చేసిన తర్వాత మొత్తానికి ఒకసారి మేము స్ట్రైక్ కూడా చేసాం 98లో. స్ట్రైక్ చేయటం అనేది నిజంగానే స్ట్రైక్ చేయటం అంటే ప్రసారాలు వెళ్ళాయి, రేడియో ప్రసారాలు అయ్యాయి, కానీ ప్రోగ్రామ్స్ అన్నీ డీవేట్ చేయాల్సి వచ్చింది. సో ఆ డీవేట్ చేసినప్పుడు భక్తిరంజన్లో ఒక శనివారం అందులో వెంకటేశ్వర సుప్రభాతం డీవేట్ చేసినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో దాన్ని రిపోర్ట్ చేశారు. ఏఆర్ లిజినెస్ మిస్డ్ వెంకటేశ్వర సుప్రభాతం అని చెప్పాను. సో ఇవన్నీ అంటే ఆ వేడిలో చేశాం, కానీ అందరం అప్పుడు 30లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు కొన్ని కలిసినప్పుడు ఆ రోజు భక్తిరంజన్ని డీవేట్ చేయకుండా ఉండాల్సింది, మనం శ్రోతలకు ఇబ్బంది పెట్టామని చెప్పి అనిపిస్తుంది. అందుకు బాధపడుతూ ఉంటాం అప్పుడప్పుడు. ఇలా ఇవన్నీ జరిగిన తర్వాత 98లోనే మేము స్ట్రైక్ చేసిన తర్వాత అప్పుడు ఒక డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ మీట్ అయ్యి మా అందరికీ ప్రమోషన్లు ఇచ్చింది. కొంతమందికి సీనియర్లందరికీ కూడా, అంటే మేము డ్యూటీ హాస్టల్లో మేము అందరూ సీనియర్లు, కొంతమంది జూనియర్లు కొంతమంది ఉన్నారు. సో నాకు రాజారెడ్డికి అప్పుడు ప్రమోషన్ వచ్చింది. మీ ఇద్దరం, తర్వాత మా మిత్రుడు వై నాగేశ్వరరావు తనకు కూడా వచ్చింది. సో నాకు అప్పుడు వరంగల్ ట్రాన్స్ఫర్ అయింది. సో వరంగల్ జ్ఞాపకాలు వచ్చే సంచికలు చెప్తాను, కానీ ఒక్క విషయం చెప్పాలి.
ఆకాశవాణికి సంబంధించి విజయవాడ కేంద్రానికి సంబంధించి నేను ఎప్పుడో 98లో ఆ స్టేషన్ వదిలేసిన 2023లో 75 ఏళ్ల పండుగ నిర్వహించారు. అప్పటి ఆయన ఇప్పుడు ఉన్నారు ఆయన సోమేశ్వరరావు గారు, ఆయన హెడ్ ఆఫ్ ఆఫీసు. చాలా అద్భుతంగా నిర్వహించారు. అందులో ముఖ్యంగా ఎవరైతే ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ పొందారో వాళ్ళందరినీ కూడా పిలిచి మళ్ళీ ముఖ్యంగా ఎవరెవరంటే కలగ కృష్ణమోహన్, రామం గారు, మాడగుల రామకృష్ణ, జయప్రకాష్, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, ముంజూరు కృష్ణకుమారి గారు, వీళ్ళు మల్లా సూరిబాబు గారు, వీళ్ళందరినీ కూడా సన్మానం చేసి, అలాగే అప్పటి అన్నవరపు రామస్వామి గారు ఆయన ఈ పునాది వేసినప్పుడు ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి ఆయన అప్పుడున్నారు, ఇప్పుడు ఉన్నారు, 100 ఏళ్ళు శతవసంతాలు పూర్తి చేసుకున్నారు. సో వారికి సన్మానం చేశారు. అదొక ఆ రోజు చక్కటి అందరం పాత మిత్రులు అందరం కలుసుకుని జ్ఞాపకాలన్నీ చెప్పుకోవటం ఎంతో తృప్తినిచ్చేటువంటి విషయం. తర్వాత మరొకసారి ఎప్పుడైందంటే 25 డిసెంబర్లోనే డిసెంబర్ 1 నాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం 48లో ప్రారంభమైందనమాట. ఇదే డిసెంబర్ 25లో మరి తానా పూర్వాధ్యక్షులు తోటకూరి ప్రసాద్ గారు ఆకాశవాణిలో పనిచేసేటువంటి ఉద్యోగులు చాలామందిని సన్మానం చేశారు. సో ఆ సందర్భంగా కూడా మళ్ళీ ఇంకోసారి విజయవాడ ఆకాశవాణికి వెళ్ళే అవకాశం వచ్చింది. 2023లో వెళ్ళినప్పుడు ఒకసారి నేను కలగా కృష్ణమోహన్ మిత్రుడు ఆకాశవాణి స్టూడియోస్ అన్ని చూసి డ్యూటీ రూమ్లో ఎక్కడైతే మేము డ్యూటీస్ చేసామో ఆ డ్యూటీ రూమ్లో మళ్ళీ ఆ కుర్చీని ఒకసారి ముట్టుకుని చాలా సంతోషాన్ని పొందామన్నమాట. ఇలా దాదాపు 11 ఏళ్ళ ప్రస్థానంలో 11 ఏళ్ల పాటు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేసే అవకాశం లభించింది. పెద్ద పెద్ద వాళ్ళందరితోటి వాళ్ళ జ్ఞాపకాలు వినే అవకాశం దొరికింది. వాళ్ళతో పాటు కలిసి పనిచేసే అవకాశం లభించింది. వాళ్ళ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం నాకు లభించింది. 1999 జనవరి 11న నేను వరంగల్ రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా చేరాను. సో ఆ జ్ఞాపకాలు వచ్చే సంచికలో వరంగల్ జ్ఞాపకాలు కొన్ని మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. తప్పకుండా మర్చిపోకుండా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సారంగా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.